అక్కడ 3 చుక్కలున్నాయి, నా పేరే ఒక చుక్క. ఒక పుస్తకావిష్కరణ సభ ఇంత గొప్పగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. గొప్పగా అంటే వేదిక మీద ఉన్న పెద్దలు పరమాద్భుతంగా దాన్ని విశ్లేషించారు. ముఖ్యంగా అంటే కవి ఏదైతే రాశాడో దాన్ని చాలా అద్భుతమైన రీతిలో వాళ్ళు విప్పి చెప్పారు మనకన్నా. ముఖ్యంగా ఇవాళ ముఖ్య అతిథి నిరంజన్ రెడ్డి గారు కూడా సాహితీ వ్యాసంగం కలవాలని నాకు ఎట్లా తెలిసిందంటే, ఆయన ఒకసారి నేను ఆయన ఆఫీస్లో కలిసినప్పుడు నారాయణ రెడ్డి గారి మీద చాలా అద్భుతమైన సభలు చేస్తున్నాం, మీరు రావాలని నన్ను ఆహ్వానించారు. జనరల్గా ఈ రాజకీయాల వాళ్ళకి సాహిత్యంతో పెద్ద పరిచయం ఉండదేమో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసి చాలా సంతోషించాను. అందుకని ఆయన ఇక్కడికి రావడం కూడా చాలా బాగుంది. ఫస్ట్ మాట్లాడిన కోటేశ్వరరావు చాలా, అలాగే సీతారాం ఎలాగ బాగా మాట్లాడతాడు ఆయన. నెక్స్ట్ నేను ఈ పెద్దవాళ్ళ కన్నా కూడా ఇవాళ ఈ కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది వచ్చారు. వాళ్ళని ఉద్దేశించి నేను చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో కవి రాశాడు, పుస్తకం బాగానే ఉంది, అది ఎవరికో ఇచ్చాడు, అది బాగానే ఉంది. ఇంత గంటలు గంటలు దాని గురించి చర్చించ అంతుందా, అంత అవసరమా, అది పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉందా అని వాళ్ళ. కవి అంటే ఏమిటి అది నా కవుల కంటే తుహిన కర్పూరని భకీర్తి తెచ్చిరెవరే నీకు తెలుగు తల్లి, సాహితీతరంగ సంగీత రసధుని దేశ భాషలందు తెలుగు లెస్స. నన్ను రామకృష్ణ నేను కవుల పక్షపాతిని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. తనికెళ్ళ భరణి సినిమా యాక్టర్, నటుడు, రచయిత, వీటన్నిటికన్నా కూడా భరణి కవి అని ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలాసార్లు చెప్పాను, అది నాకు ఇష్టం. నేను కొంచెం సాహిత్యాన్ని చదువుకునే క్రమంలో కవి అంటే ఎవరు, కవి ఏం చేస్తాడు, ఇందాక ఆయన కూడా చెప్పాడు. కవి ఎన్ని భవిష్యత్తులు సృష్టిస్తాడు, కవి ఎన్ని కలలు కంటాడు. కవిని మనం ఎందుకు గౌరవించాలి? ఇప్పుడు మీ ఊళ్ళో ఏముంది అంటే చాక్లెట్ల ఫ్యాక్టరీ అని ఎవరు చెప్పుకోడు. మా ఊళ్ళో కాలోజీ పుట్టాడంట. రాజమహేంద్రవరం గురించి చెప్పాల్సి అంటే రాజనాజ నరేంద్రుడు, నన్నయ్య, ఇలాగా అలాంటి రోజుల నుంచి కవిత్వం పలసబడి పెళ్ళాం మీద ఎన్ని జోకులు ఉన్నాయో కవుల మీద కూడా అన్ని జోకులు ఉన్నాయి. ఉండాలి కూడా. ఎందుకంటే చెత్త కవిత్వం అంటే సంఖ్యాపరంగా చెత్త కవిత్వం వచ్చిన సందర్భంలో వాళ్ళని విమర్శించడం తప్పలేదు. కానీ మన తెలుగు నేల, ఈ 2 రాష్ట్రాలు కవుల్ని ఎంత గౌరవించిందో, కవి అంత అవసరమో ప్రపంచానికి, ఆ ఇష్టం నేను చదువుకునే క్రమంలో ఇందాక సీతారాం గారు చెప్పారు, మోకి బంగారు కవికి కనకాభిషేకం. దిస్ వాజ్ మై డ్రీమ్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటారే. కవికి ప్రతి కవికి ఆ అవకాశం ఉంటే ప్రతి కవికి కనకాభిషేకం చేయాలి. ఇది నాకు నాగయ్య గారి పోతన సినిమా చూసినప్పుడు జంజాల గౌరీనాథ్ శాస్త్రి 6 అడుగులు శ్రీనివాసుడి వేషంలో అలా వచ్చి ఆ కనకాభిషేకం జరుగుతుంటే కవికి సాహిత్యాన్ని గౌరవించడం. కనకాభిషేకం అంటే అప్పట్లో నేనేమనుకున్నానంటే బంగారం ఇలా గోల్డన్ని నాకు పోసినప్పుడు ఆ కవి అంతా మూట కట్టి లేదు. కనకాభిషేకం అంటే ఆ పూలతోటో నాణ్యాలతోటో అభిషేకం చేస్తే
అది స్నానంలా భావించి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు కవి. అవి తీసుకెళ్ళడు, అవి దాసదాసీ జనం వేసుకుంటారు. అది గొప్పతనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అంటే కుకవుల నిందతో పాడైపోయిన నా నోరుని, నా శరీరాన్ని కనక స్నానము చేసిగాక పొగడంగా సిగ్గమే దేవరన్ అంటాడు. కనక స్నానం అది. అది చూసినప్పుడు నా మనస్సులో ఎప్పటికైనా సరే ఒక జోక్ ఉంది ఇక్కడ. పొద్దున్న ఒక మధ్యతరగతి వాడు లేచి చూడగానే పక్కింట్లో మెర్సిడెస్ బెంజ్ కారు ఉందట. వీడు షాక్ అయిపోయాడు. ఆ బెంజ్ కారు చూస్తున్నాడు ఆ పక్కింటి ఓనర్. ఎరా ఈ బెంజ్ కారు ఎక్కడరా అంటే, మా అన్న ఇచ్చాడరా నాకు అన్నాడు. బెంజ్ కారు ఇచ్చాను. షాక్ అయిపోయి, అసూయ పడుతున్నావా, నీకు కూడా అలాంటి అన్న ఉంటే బాగుండే అని అన్న. అప్పుడు వీడన్నాడు, లేదురా నేను కూడా అలాంటి అన్నని నా తమ్ముడిగా బెంజ్ కారు ఇస్తే మంచిది. అలాగా కనకాభిషేకం నేను చేయాలనుకున్న ప్రతి తల్లి. ఆ క్రమంలో మొట్టమొదట వేగుంట మోహన్ ప్రసాద్ మోగారికి, ఆ తర్వాత ఇంద్రగంటి హనుమశాస్త్రి గారికి, ఆ తర్వాత విజయవాడలో నగ్నముని గారికి, ఆ తర్వాత విడిపోయింది మనం తెలంగాణ ఆంధ్ర. అప్పుడు వచ్చింది నాకు సమస్య. ఇక్కడ కవికి ఇస్తేనేమో అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణకి ఇస్తావా, కొన్ని అక్కడ వాడికి ఇస్తే ఇంకా ఆంధ్రుడికి ఇస్తావా, ఈ బాధ ఎందుకు రావని మానేసి. నిజంగా. ఎందుకంటే ఇందాక కాళోజీ గారి పేరు ఎత్తినప్పుడు నాకు సమస్య ఇచ్చింది. కాళోజీ నారాయణరావు గారు అవార్డు నాకు ఇచ్చారు. నేను ఆ ఊరు వెళ్ళాను. అప్పుడు ఉధృతంగా తిరుగుతుంది ఈ గొడవ. టీవీలో కూడా వస్తుంది, తనికెళ్ల భరణికి కాళోజీ పురస్కారం. బయట గొడవ ఎట్టిస్తారు వాడికి, ఆడే ఆంధ్రుడు. నేను అవునా అనుకున్నాను. సార్ కొట్టేలా ఉన్నారు సార్, గొడవ అండి వెళ్ళిపోదాం, ఇట్లా రకరకాల. తీరా వేదిక మీదకి ఎక్కా. జనం ఉన్నారు, తెలిసిన నిరసనలో ఇక్కడ ఆలోచిస్తున్నారు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయి, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా, శబాషురా శంకరా అన్న తెలంగాణ యాసలో. శివస్థుతిని 108 తెలంగాణ దాంట్లో చేశాను. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, 3 కండ్లుంటేనే 2 ఇండ్లాయరా, శబాషరా శంకరా. పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి, చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి. పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి, చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి, మీ ఖాందాన్ మొత్తం ఇద్దరా, శబాషరా శంకరా. ఇలాగా ఎప్పుడైతే తెలంగాణ పదబంధాలతోటి ఇది రాసినాను, చప్పట్లతో మారుమోగిపోయింది. సరే అర్హం. ఎందుకంటే మా నాన్న 1937లో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు. మహబూబ్ నగర్ పక్కన ఉండే తనికెళ్ళ అనే ఊరు ఉంది కదా, ఖమ్మం పక్కన అది మా పూర్వీకుల గ్రామం. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తుంది. సో భాష ఎలా ఉన్నా ఆ రసజ్ఞత, అంటే తెలుగు తెలంగాణలో ఉండే ఆ మాధుర్యాన్ని, అంటే ఆ ఈడియం, ఆ పలుకుబడి ఇక్కడ పుట్టి పెరగడం వల్ల నాకు అబ్బింది. దాన్ని పరిపూర్ణంగా వాడుకున్నాను. ఇంకొక విషయం చెప్తాను. సినిమా రాస్తున్న క్రమంలో మొండి మెగుడు పెంకి పెళ్ళాం అన్న సినిమా వచ్చింది. దానికి దర్శకుడు రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు, బిలాంగ్స్ టు శ్రీకాకుళం. అతను అన్నాడు, ఈ హీరోయిన్కి శ్రీకాకుళం యాస పెడదాము. నేను శ్రీకాకుళం యాస నాకంత పెద్ద నేను అంత రాదండి, తెలంగాణ అంటే చెప్పండి నేను బాగా రాయగలను అని. తెలంగాణలో రాస్తే నవ్వు వస్తుంది సార్ అంటే నేను వాళ్ళ ఆజ్ఞ. తెలంగాణ ఎవడన్నా ఇంట్లో తండ్రి తల్లిలో పోతే వాడు ఏడుస్తే నవ్వు వస్తుందా అంటే భావాలు ఏమి ఉండవా, అది చెప్పడం రాక. అంటే
ఒక భాష మీద పట్టు ఎందుకు వేళాకోళం అయినట్టు అయిందంటే రాసేవాడికి రాదు, తీసేవాడికి రాదు, చేసేవాడికి రాదు. కాబట్టి భాష కానీ యాస కానీ వేళాకోళం అయిపోతాయి. నేను అదే రాసి విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళి చదివినిపిస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే ఆ భాష మీద పట్టు, ఆ పలుకు మేడు మీద ఇష్టం ఉంటే అలా వస్తుంది. ఇలాగే వెనకటికి రాజశేఖర చరిత్రము అని మాదయ్య గారు మళ్ళా మీకు తెలిసి ఉండాలి, అష్టదిగ్గజాల్లో ఒకరు. రాజశేఖరుడు అంటే శివుడు, రాజు అంటే చంద్రుడు, శిఖలో పెట్టుకు రాజశేఖరుడు అంటే రాజు అనే చంద్రుణ్ణి శిఖలో ధరించిన వాడు కాబట్టి శివుడు రాజశేఖరుడు. అది రాజశేఖర చరిత్రం. నీలకంఠేశు శిరముపై నీళ్లు చల్లి పత్రినవాడు ఇసుమంత పారవైదు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురశాతి వానింటి మల్లె చెట్టు. ఇది దీన్ని చెమ్మెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊళ్ళే పోస్తే బస్. చెమ్మెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊళ్ళే పోస్తే బస్. ఉటి పుణ్యానికే మోక్షమిస్తావు కదా, శబాషురా శంకరా. నెక్స్ట్ జనరేషన్కి ఎందుకు చెప్పాలి, ఎందుకు కవిని ఎలా గౌరవించారు. ప్రపంచ సాహిత్యం, ప్రపంచం యావత్తులో కవిని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే తెలుగు వాళ్ళు. కాళ్ళు కడిగి నెత్తును చల్లుకున్నారు, గండపెండీరాలు తొడిగారు, కవులు పల్లకి వేస్తే మోసిన రాజులు ఉన్నారు. అన్నిటికన్నా ప్రపంచంలో అత్యంత గొప్పగా నేను ఫీల్ అయ్యి ఎప్పుడు ఇలాంటి కవులున్న సభలో చెప్పేది, గద్వాలు వీరలక్ష్మీదేవిని రాణి ఉండేది. ప్రతి సంవత్సరం కవులు, గాయకులు, పండితులు, విదుషీమణులు వీళ్ళందరూ వస్తుంటే రెడ్ కార్పెట్ లాగా ఒక వైట్ కార్పెట్, తెల్లటి బట్ట కింద వేస్తే దాని మీద నడుచుకుంటూ కవులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ తెల్లటి బట్టని వస్త్రకాళితం అంటారు. ఆ పాదాల దుమ్ముని సన్నటి రజంగా చేసి దాన్ని సింధూరంలో కలుపుకుని ఆ వంశం అంతా నుదుటిన ధరించేవాడు. కవికి ప్రపంచంలో ఇంత గొప్ప ఈ నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే. కవిని అంత గౌరవించి అంచేత నేనేమంటున్నానంటే, అమ్మ భవిష్యత్ తరంలో కవిని ఎందుకు పొగిడారు, ఎందుకు ఆయన గురించి ఎంతసేపు మాట్లాడుకున్నారంటే కవి మనకు అంత ఇంపార్టెంట్. భవిష్యత్తులో ఈ సాహిత్యం చదవండి, ఈయనన్నట్టు పాఠ్య గ్రంథాలతో పాటు బయట సాహిత్యం కూడా చదవండి. ఈ వచ్చిన అందరిలో భవిష్యత్తులో ఒక్క కవి కానీ ఒక్క కవయిత్రి కానీ మీలోంచి వస్తే సంతోషించిన వాళ్ళలో నేను ప్రథముని. శుభం వివాహం. తనికెళ్ళ భరణి గారి మూలాలు ఎక్కడ ఉన్నాయనేటువంటి మనందరికీ తెలుసు. నిజంగా హైదరాబాద్ భాషలో, అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతం, ఆ రైల్వే ఆ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని అంతటిని కూడా చెప్పారు. అందుకే ఆ డైలెక్ట్ అయినా లేకపోతే ఆ నాటకీయతనైనా మనం చాలా సినిమాలలో చూసాం. కాబట్టి మేము శబ్బాషరా శంకర అనేటువంటిది సార్ ఒక పద్యంలో పాల్కురికి సోమన భిన్నమైనటువంటి అన్య భాషా పదాలు పలికాడు. కానీ ఒక తెలంగాణ భాషా పదాలని ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పద్యాల్లో వివరించినటువంటి ఏకైక కవి మీరే సార్. ఆ రకంగా శివుడిని కూడా తెలంగాణీకరణ చేసినటువంటి వారు నిజంగా ఇక్కడి నుంచి ఒక కవి కాదు సార్, చాలా మంది కవులు ఆ నమ్మకం మాకు చాలా బలంగా ఉంది. ఎందుకంటే మేము ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఎక్కడ తెలంగాణలో ఫైనల్ ఇయర్లో కూడా తెలుగు అనేటువంటిది పెట్టారు. దాంట్లో క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి, భిన్నమైనటువంటి ప్రక్రియలో ఎట్లా రాయాలి అనేటువంటిది గత 4 సంవత్సరాల నుంచి ఆ పాఠ్యాంశాలను చదువుకుంటున్నారు. సీతారాం వచన కవిత్వం ఎట్లా రాయాలి అనేటువంటి ఒక పాఠ్యాంశం ఉంది. పాట ఎలా రాయాలి, ఉపన్యాసం ఎలా చెప్పాలి అనేటువంటి అనేకమైన ఉంది. దీని ఇన్స్పిరేషన్ తోటి చాలామంది తదనంతరం మా ఎంఏకి వచ్చినటువంటి స్టూడెంట్స్ అయినా ఇతర డిపార్ట్మెంట్లో చేరినటువంటి ఇతర పిల్లలైనా సరే కవిత్వం రాయడము, సమీక్షలు రాయడము చేస్తుంటే మీకు ఎందుకు వచ్చింది, ఎట్లా ఇటువంటి ఇంట్రెస్ట్ కలిగిందంటే
సాహితీ దుందుబి అనేటువంటి పుస్తకం ఫైనల్ ఇయర్లో చదువుకోవడం అనేటువంటిది మాకు ఒక మంచి ప్రాజెక్ట్ లాగా ఇన్స్పిరేషన్ లాగా ఉన్నది అని చెప్పడం జరిగింది. అట్లానే ఇది కూడా ఒక సాహితీ దుందుబి లాగానే నేను భావిస్తున్నాను సార్ మీరు మాట్లాడినటువంటి మాటలు. థ్యాంక్ యూ సార్. మీరు నిజంగా మేము తరచుగా పిలుచుకునేటువంటి ప్రమాదం ఉన్నది సార్. మీరు దాన్ని మీరు స్వీకరించాలని కోరుకుంటూ